ఇదే చిడతలత్త గతం తలుచుకుంటే నేను సైబరాబాద్ మొక్కనని చెప్పి ఒక మహానాడులో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదే జగన్ని రావణాసుడితో పోల్చి మాట్లాడిన సైబరాబాద్ మొక్క. ఇంకోటి చిడతలత్త ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ జగనన్నకి ఉన్న ప్యాలెస్ల పేర్లు అడగనా? ఇవన్నీ ఎవరియో చెప్పు మరి చూసుకుందాం ఒకసారి. తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది? ఋషికొండ ప్యాలెస్ ఎవరిది? లోటస్ పాండ్ ఎవరిది? బెంగళూరు ప్యాలెస్ ఎవరిది? పులివెందుల్లో ఉన్న ప్యాలెస్ ఎవరిది? లోటస్లో ఉంటున్న ప్యాలెస్లు ఎవరివి? అబ్బో ఇంకో చెప్పుకుంటూ పోతే చాలా ప్యాలెస్లు ఉన్నాయి, నాకు చాలా ఆయాసం వస్తుంది. సో రజనత్త ఇవన్నీ ఎవరివో ముందు రుజువు చేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి పడమ్మా. భావన గారు నమస్తే అండి. మరి ఈ రోజున విడుదల రజనీ గారు మాట్లాడుతూ అమరావతి మీద ఎన్నో రకాలుగా అనాల్సిన మాటలు చేయాల్సిన చేష్టలు మొత్తం చేస్తున్న పరిస్థితి. ఓ పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి కూటమి నాయకులు అంటూ ఉంటే, ఇటు విడుదల రజనీ గారేమో అసలు డెవలప్మెంట్ ఏమీ జరగట్లేదు, 250 కోట్లు పెట్టి అద్దాల మెడలో కట్టుకుంటున్నారు, అదంతా చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయింది అమరావతి అని చెప్పి విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ రియాక్షన్ ఏంటి ఒక మహిళగా? ఇదే చిడతలత్త గతం తలుచుకుంటే నేను సైబరాబాద్ మొక్కనని చెప్పి ఒక మహానాడులో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదే జగన్ని రావణాసుడితో పోల్చి మాట్లాడిన సైబరాబాద్ మొక్క. మరి అదే సైబరాబాద్ని నిలబెట్టింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన చేతిలో ఉంది అమరావతి. ఇక్కడ కూటమి నాయకులు చెప్పడం కాదండి డెవలప్మెంట్ జరుగుతుంది అని. ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. అక్కడ వేసిన హైవేలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది తిరుగుతున్నారండి. ఆ రూట్ వేసిన తర్వాత వాళ్ళు వెళ్ళాల్సిన ఉద్యోగాలకు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వర్క్స్కి కానివ్వండి, ఎవరైనా కూడా క్లియర్గా కనపడుతుంది అక్కడ వెళ్ళే జనానికి కూడా. వీళ్ళు అదే పనిగా పెట్టుకున్నారనమాట. ముందల వచ్చేసి ఆ రోజంతా వస్తూ ఉంటుందన్నమాట మీడియా ముందుకి మాట్లాడి ఒక కంటెంట్ ఇచ్చి వెళ్ళిపోద్ది, ట్రోల్ చేసుకోండి అని. కాకపోతే వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అంటే ట్రోల్ అవడం కోసం పోటీ పడతారనమాట మీడియాలో. రోజా గారు చిడతల అత్త గారు ఇద్దరు అత్తలు, నాకు ఒక పెద్ద అత్త ఒక చిన్న అత్త, ఇద్దరు అత్తలు కూడా చాలా బాగా పోటీ పడుతూ ఉంటారనమాట ట్రెండ్ అవడం కోసం. ఇదేదో జనాలకి మంచి చేసే పనిలో పోటీ పడి ఉంటే ఈ రోజున జనాలు మిమ్మల్ని కూడా అందులో ఎక్కించేవాళ్ళమ్మ. అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి మీ పార్టీని గొడ్డల పార్టీ అన్నారని చెప్పి చచ్చిపోతున్నారు. గొడ్డల పార్టీ అనక తండ్రి లేని బిడ్డల పార్టీ అంటారా ఏంటి? మన రాజకీయం ఏంటి? గొడ్డలతో బాబాయ్ నేసేయటం, సింపతి తెచ్చుకోవడం, గెలవటం. ఈసారి వర్కౌట్ అవ్వలేదు. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్కి మాత్రం మీ పార్టీలో ఒక పెద్ద తలకే ఖచ్చితంగా గొడ్డల పొడి గ్యారంటీ. ఇలాంటివన్నీ సహజం కాబట్టి మీరు తెలుసుకోవాలి. నోరు ఉంది కదా అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది అసత్యాలు మాట్లాడతాము, మేము ఇంతే అసత్య ప్రచారాలు చేస్తాము అంటే దీన్ని ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడాను ఎవరి పని వారు చేసుకుంటా ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పాటుపడుతూ ఉన్నారు. కాబట్టే మీలాంటి ఆటలు ఇంకా సాగుతున్నాయి. మీలాంటి వాళ్ళకి ఇంకా బయట తిరుగుతున్నారు. వాళ్ళు వన్స్ ఇవన్నిటిని ఒక వారం రోజులో 10 రోజులు పక్కన పెట్టారనుకోండి, మీ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఆ 11 కూడా ఉండవు. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థగా మారిపోయింది అని చెప్పి విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటున్న బిల్డింగ్ ఒక పెద్ద మహల్లాగా కూడా కట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కంటే, అది కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అసలు అమరావతి అనేదాన్ని రాజధానిగా వద్దు అని చెప్పి అపోజ్ చేసిన మీ జగన్మోహన్ రెడ్డి అన్నే అమరావతిలో ఉన్న ప్యాలెస్ కట్టుకున్నాడు ఇక్కడ తాడేపల్లిలో. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సెక్యూరిటీ రీజన్స్ పరంగానే ఆయనకి ఎటువంటి డిజైన్ ఉంటుందో అది వాళ్ళ వ్యక్తిగతం అమ్మా. నీకెందుకు? ఎవరు కట్టుకోకుండా ఉంటారు? నీకు లేదా? నువ్వు పార్టీలోకి వచ్చిన కొత్తల్లో నువ్వు పోటీ చేసేటప్పుడు నీకెంత ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు ఎంత ఉన్నాయి? నువ్వు ఎలా సంపాదించావు? మరి ఆయనకి ఆస్తులు స్వతహాగానే ఉన్నాయి. ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అమ్మా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, స్టిల్ వర్కింగ్ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు. ఆయన సొంత గృహం విషయంలో మీరు ఎందుకు చొరవ తీసుకుంటున్నారు? ప్రజలకి పనికొచ్చే మాటలు ఏమైనా ఉంటే బయటకు వచ్చి మాట్లాడగలగండి, దాన్ని ప్రజలు స్వీకరిస్తారు. ఇటువంటి నాన్ సెన్స్లు మాట్లాడేసి తీసుకొచ్చి పద్దాకల వాళ్ళిద్దరి మీద బురద చల్లాలనుకుంటే జనాలు ఎర్రోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, ఇంకా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు మాట్లాడిన మాటలే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టేసుకుంటున్నారు, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ కట్టేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి? ఇంటి చుట్టూ ఆ విధంగా అద్దాల మేడలు కట్టుకుంటున్నారు కదా, దాన్ని ఏమంటారని చెప్పి కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు రాష్ట్రానికి ఒక ప్యాలెస్లో అయితే ఆయన కట్టలేదండి. ఆయనకి మామూలుగా ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి ఆయన సొంత గృహాన్ని ఆయన నిర్మాణించుకుంటున్నారు. అది వాళ్ళ భవిష్యత్తులకు కానివ్వండి ఏదైనా ఆయన సొంతగా చూసుకుంటున్నారు తప్పించి ప్రభుత్వ సొమ్ముకు కానివ్వండి దానికి ఎటువంటి సంబంధాలు కూడా లేవు. ఇది
కేవలం ఒక తప్పుడు ప్రచారం. బేసిక్గా ఒక ఇంటి కళ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడాను వాళ్ళకి నచ్చినట్టు చేపించుకోవడంలో తప్పులేదండి, వాళ్ళకు ఉన్న దాంట్లో. ఆయనకి ఏం తక్కువ అని ప్రజల సొమ్ము తీసుకొని ఇల్లు కట్టుకోవాలి, ప్రజల కోసం అంత కష్టపడుతున్నారే. ఉన్న 24 గంటల్లో 18 గంటలు ఖచ్చితంగా ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. ఈ వయసులో కూడాను ఎందుకు రాష్ట్రాల పట్టుకు తిరిగి ఆయన కంపెనీలు తీసుకొస్తున్నారు? ఆయన కొడుకు ఎందుకు మరి ఇంట్లో పిల్లోడితో కూర్చొని, భార్య పిల్లలతో కూర్చొని ఎంజాయ్ చేయకుండా అందరూ అదేంటి మీ ప్రభుత్వంలో గతంలో అందరూ ట్రిప్స్కి వెళ్ళి వచ్చారు కదా అదర్ కంట్రీస్కి, మరి అలా ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఆయన స్వతహాగా వెళ్తే ఒక 2-3 రోజులే కేటాయిస్తున్నారు. మిగతాదంతా ప్రభుత్వం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి గవర్నమెంట్ని, ఈ రాష్ట్రాన్ని అనే చూసుకుంటూ వాళ్ళు పనిచేస్తున్నారు తప్పించి వాళ్ళ సొంత విషయాలకి ఇలా ప్రజల సొమ్ముకి పొంతన పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకోటి చిడతలతో ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ జగన్ అన్నకి ఉన్న ప్యాలెస్ల పేర్లు అడగనా? ఇవన్నీ ఎవరియో చెప్పు మరి చూసుకుందాం ఒకసారి. తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది? ఋషికొండ ప్యాలెస్ ఎవరిది? లోటస్ పాండ్ ఎవరిది? బెంగళూరు ప్యాలెస్ ఎవరిది? పులివెందుల్లో ఉన్న ప్యాలెస్ ఎవరిది? లోటస్లో ఉంటున్న ప్యాలెస్లు ఎవరివి? అబ్బో ఇంకో చెప్పుకుంటూ పోతే చాలా ప్యాలెస్లు ఉన్నాయి, నాకు చాలా ఆయాసం వస్తుంది. సో రజనత్త ఇవన్నీ ఎవరివో ముందు రుజువు చేసి తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి పడమ్మా.